రాగి సంకటి, పల్లీ చట్నీ ఎంత బావుంటుందంటే ఈ కాంబినేషను, చాలామంది రాగి సంకటి అంటే నాన్ వెజ్‌తో ఎక్కువ తింటారు. ఇలా ఒక్కసారి పల్లీ చట్నీ చేసుకొని రాగి సంకటి తినండి. ఎంత కమ్మగా ఉంటుందో అసలు టేస్ట్ మీరస్సలు మర్చిపోలేరు. ప్రాసెస్‌కొచ్చేసి అయితే ఒక పాన్ పెట్టుకొని కొంచెం పల్లీలు వేసేసుకొని డ్రై రోస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అదే పాన్‌లో కొంచెం ఆయిలు, తగినన్ని పచ్చిమిర్చి, టొమాటో, చింతపండు వేసేసుకొని బాగా మగ్గించుకోవాలి. మగ్గించుకొని పక్కన పెట్టేసుకొని నేనైతే ఇక్కడ మిక్సీలో వేసుకుంటున్నా. మిక్సీ జార్‌లో మనం ముందుగా డ్రై రోస్ట్ చేసి పెట్టుకున్న పల్లీలు, వెల్లుల్లి, జీలకర్ర, ఉప్పు వేసేసుకొని, కొంచెం కరివేపాకు వేసుకొని, మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న టొమాటోస్ వేసుకొని, పల్స్ ఇచ్చుకుంటూ ఇలా బరక బరకగా వేసుకోండి. వేడి వేడి రాగి సంకటిలో కమ్మటి పూస నెయ్యి వేసుకొని, వేడి వేడిగా పల్లీ చట్నీ వేసుకొని తింటే అసలు ఎంత కమ్మగా ఉందంటే, చూస్తుంటేనే పచ్చడి టెంప్ట్ అయిపోతున్నా. తింటే తింటూనే ఉన్నాము. అంత బావుండిద్దండి. ఒక్కసారి ట్రై చేయండి ఈ కాంబినేషన్‌లో. అసలు నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అన్నట్టు ఉండిద్ది. ట్రై చేసి కామెంట్ చేయండి ఎలా ఉందో.